అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. కుకట్పల్లిలోని ఎల్లంబ బండ వద్ద బీసీ యువసేన ఆధ్వర్యంలో బీసీ యువగర్జన సభ జరిగింది. దీనికి సంబంధించి దీన్ని నిర్వహించినటువంటి బీసీ యువసేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మురళీ రామకృష్ణ గారు ఉన్నారు. అసలు ఈ సభ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దీని ద్వారా ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు, ఎలాంటి మెసేజ్ ఇచ్చారు, దీన్ని పూర్తిగా మాట్లాడదాం అన్న. ఈ యొక్క సభ ద్వారా, ఈ యొక్క యువగర్జన ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వాన్ని? ఈరోజు యువగర్జన కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనికి సుమారు 4 రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మరి యువసేన కార్యకర్తలు తరలి వచ్చారు. ఇది ఏ రాజకీయ పార్టీలని మేము విమర్శించాలన్న కాదు, కానీ అలాగే ఏ రాజకీయ పార్టీని మేము ఎప్పుడు కూడా సమర్థించలేదు, విమర్శించలేదు. కేవలం బీసీల హక్కులే ప్రధాన లక్ష్యంగా మేము పనిచేస్తున్నాము. మాకు అన్ని పార్టీలు ఒకటే. ఎందుకంటే ప్రతి పార్టీ కూడా బీసీల పార్టీ అనే చెప్తుంది వేదికల మీద. అది నిజమనుకునే భ్రమలోనే మేము ఇప్పటివరకు బ్రతుకుతూ ఉన్నాము. అది నిజమని భ్రమలో ఉన్నాము. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక 26+1 కులాన్ని తొలగించారు. అది సుమారు ఇప్పటి వరకు 11 సంవత్సరాలు అవుతుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇది జరిగింది. అందులో ముఖ్యంగా సెట్టిబలిజ సామాజిక వర్గము, అది దాన్ని తొలగించడానికి కారణం ఏంటంటే టైప్ చేస్తున్నప్పుడు చిన్న మిస్టేక్ జరిగింది. ఆ టైప్ చేసేటప్పుడు జరిగిన మిస్టేక్ వల్లనే ఆ కులాన్ని తొలగించాము. కాబట్టి 26+1 అంటున్నాం. మరి 27 అనొచ్చు కదా. 26+1 అనే దానికి ఆ డిఫరెన్స్ అదనమాట. అయితే దీన్ని అప్పుడే బీసీ కమిషన్ ఒప్పుకుని బీసీ కమిషన్ మెంబర్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాయడం జరిగింది. ఇది టైప్ మిషన్ మిస్టేక్ ద్వారాగా తొలగించడం జరిగింది, వెంటనే సరిచేయండి అని లేఖే రాసింది. బీసీ కమిషనే ఒప్పుకుంది. కానీ ఆ తప్పుని సరిచేయడానికి ఇప్పటివరకు 11 సంవత్సరాలు అయింది. ఇప్పటివరకు ఏ ఒక్కరు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎదురుకు రాలేదు. సరికదా. మేము అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా సీఎం గారికి వినతి పత్రం ఇవ్వాలి అని ఆయన అపాయింట్మెంట్ కోసం ట్రై చేసాం. అప్పుడు కేటీఆర్ గారిని కూడా కలవడం జరిగింది. నాన్నగారు త్వరలోనే మీకు అపాయింట్మెంట్ ఇస్తారని చెప్పారు, హామీ ఇచ్చారు. అలాగే కేటీఆర్ గారు ఇక్కడే ఎల్లమ్మ బండ దగ్గరలో ఉన్నటువంటి కేపీహెచ్బీలో సమావేశంలో కూడా మేము ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన వెంటనే మేము ఈ రిజర్వేషన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి మాతో ఓట్లు వేయించుకున్నారు. ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఆయన కూడా మేనిఫెస్టోలో నేను వచ్చిన తర్వాత 1 సంవత్సరంలోనే రిజర్వేషన్ పునరుద్ధరిస్తానని చెప్పి హామీ ఇచ్చారు. అందరూ హామీలే ఇస్తున్నారు తప్ప ఏ ఒక్కరికి బీసీల మీద నిజమైన ప్రేమ అయితే లేదు అనేది స్పష్టమవుతుంది. కాబట్టి బీసీ సామాజిక వర్గానికి నేను ఇచ్చే పిలుపుని ఏంటంటే, ఈ రాజకీయ పార్టీలు మనల్ని భ్రమపెట్టి, మభ్యపెట్టి, మనల్ని ఆకట్టుకునే స్పీచ్లు ఇచ్చి, మనల్ని ఓట్లు వేయించుకునే యంత్రాలుగా వాడుకుంటున్నాయి. కాబట్టి ఒక స్వతంత్రపు వ్యవస్థ ఉండాలి అనే ఉద్దేశంతో బీసీ యువసేన స్థాపించడం జరిగింది. మా అన్నదమ్ములందరూ కూడా ఈరోజు మాకు ఎంతగానో సహకరించారు. వీరందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బీసీ అనే వాళ్ళకి ఏ ఒక్కడికి అన్యాయం జరిగినా దేశం మొత్తం కదిలి రావాలి అనే విధంగా ఒక నెట్వర్క్ ఫామ్ చేయాలి. ఎందుకంటే ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ అనేవి చాలా విస్తృతంగా ఈరోజు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని వాడుకుందాము, ఐక్యం అవుదాము. ఇంతకుముందు ఏంటంటే కనీసం లెటర్ వెళ్ళాలంటే ఒక 10 రోజులు పట్టే టైంలో కూడా మన పూర్వపు అంటే పూలే గారు కానీ అటువంటి స్థాయి నాయకులు ఎంతో పనిచేశారు. ఆ రోజు కమ్యూనికేషన్ లేదు, కానీ ఈరోజు కమ్యూనికేషన్ మన అరచేతిలోకి వచ్చింది, దేశం మొత్తం చేతిలో ఉంటుంది. కాబట్టి ఈ టైంలో మనం ఎందుకు చేయలేకపోతున్నాము? ఆ టైంలో ఈరోజు పూలే గారు సాధించినటువంటి విజయాలు కానీ, అలాగే అంబేద్కర్ గారు చేసినటువంటి ఎన్నో మేలులు కానీ మరి ఎలా ప్రపంచానికి తెలిసాయి అంటే, ఒకటే, మనలో ఈ కమ్యూనికేషన్ వాడుకోకపోవడం వలన మనం ఏకం అవ్వలేకపోతున్నాము. బీసీ అనేవాళ్ళు ఎక్కడున్నా సరే అతనికి అన్ని హక్కులు, రాజ్యాంగం ప్రసాదించినటువంటి అన్ని హక్కులు స్పష్టంగా అందాలి అని ఆశిస్తున్నాను. అవి అందకుండా హరిస్తున్నటువంటి దుష్టశక్తుల నుంచి మనల్ని అందరూ మనమే కాపాడుకోవాలి, మనల్ని ఎవరు ఉద్ధరిస్తారని చెప్తున్నటువంటి ఊకదంపుడు ప్రసంగాలు ఏవి కూడా ఉపయోగం లేనటువంటి ప్రసంగాలు. వాళ్ళెవరు రారు, మన కోసం వాళ్ళు పాటుపడరు. మనందరమే మన బీసీ కులాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కోసం మనమే ప్రాణత్యాగం చేయాలి. అవసరమైతే రోడ్లకి పోరాటం చేయాలి, దానికి సిద్ధంగా ఉండాలి. అందుకోసమే బీసీ యువసేన ఏర్పాటు చేయడం జరిగింది. నేను బీసీ యువసేన తరఫున పిలుపునిస్తున్నాను. మీకోసం నిజంగా బీసీల కోసం పనిచేసే యువతకు కానీ, బీసీ కోసం పనిచేసేటటువంటి పెద్దవాళ్ళకి కానీ, అంతకు పూర్వపు నాయకులకు కానీ నేను పిలుపునిస్తున్నాను. బీసీ యువసేన ఒక చక్కటి ప్లాట్ఫాము. దీంట్లో మనందరము, మీరు ఏ పార్టీలో పనిచేయండి, కానీ ఇక్కడికి వచ్చి మనం ఏకమయ్యి ఒక బీసీగా పనిచేద్దామని పిలుపునిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ బీసీల లక్ష్యం ఏంటి? బీసీ యువసేన లక్ష్యం ఏంటి? రాజ్యాధికారమా, విద్యా ఉద్యోగాలలో హక్కులు కావాలనుకోవడం?
ఈరోజు మనం 42% కోసం కొంతమంది రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారు కొన్ని పార్టీలు. ఇంకో పార్టీలు దానికన్నా బెటర్గా చేస్తామంటున్నారు. ఇంకో పార్టీలు ఇంకో నిరసన తెలియజేస్తున్నారు. వీళ్ళందరూ నిజంగా చట్ట సభల్లో ఉన్నటువంటి వాళ్ళు, చట్టాలు చేయాల్సినటువంటి వాళ్ళు రోడ్డెక్కి ధర్నాలు చేయడం ఏంటి? ఇది చాలా విచిత్రంగా ఉంది కదా. దేశాన్ని పాలించినటువంటి చాలా సంవత్సరాలు పాలించినటువంటి ఒక పార్టీ ధర్నా చేస్తానంటుంది. ఇప్పుడు పాలిస్తున్నటువంటి పార్టీ అది కాదు అంటుంది. ఇది ఏంటిది? ఇది ఖచ్చితంగా యువత ఆలోచించాలి. బీసీ రాజ్యాధికారమే ధ్యేయంగా బీసీ యువసేన పనిచేస్తుంది. అలాగే కుల వృత్తుల్ని హరిస్తున్నటువంటి కార్పొరేట్ సంస్థల నుంచి బీసీ కుల వృత్తులను కాపాడుకునేటటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం భవిష్యత్తులో చేపట్టబోతున్నాము. ఆల్రెడీ చేస్తూ ఉన్నాము. ఇంకా దాన్ని పెద్ద ఎత్తున అందరి బీసీ కులాలను కలుపుతాము. కుల వృత్తులు వాళ్ళందరినీ కలుపుతాం. ఎందుకంటే దేశానికి నాగరికత నేర్పినటువంటి, ఈ ప్రపంచానికి నాగరికత నేర్పినటువంటి కులాలు బీసీ కులాలు. ఎందుకంటే బట్టలు ఎలా వేసుకోవాలి, కుండలు ఎలా తయారు చేసుకోవాలి అనేవి కూడా నేర్పినటువంటి ఈ బీసీ కులానికి ఎంతో దారుణమైనటువంటి నష్టం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనందరము కూడా ఏకమవుదాము. ఈ నష్టాన్ని తీసివేసే పని చేద్దాము. ఈ పార్టీలకు బుద్ధి చెప్పే పని చేద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.